అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. తొలి ఏకాదశి సందర్భంగా దీని యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. మన సనాతన ధర్మంలో తొలి ఏకాదశి పర్వదినానికి విశేష స్థానం ఉంది. ఒక ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా లేదా శయన ఏకాదశిగా లేదా హరివాసరం అని లేదా పేలాల పండగ అని పిలుస్తారు. ఒక ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా వ్యవహరిస్తారు. పురాణాలు ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు. అలా 4 నెలల పాటు ఆయన పడుకొని ప్రబోధిని ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటారు. ఈ 4 నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. ఈ రోజు నుంచే 4 నెలల పాటు చాతుర్మాస దీక్షను కూడా ఆచరిస్తారు. ఈ 4 నెలలు స్వామివారు పాతాళ లోకంలో బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణ గాథ. ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో పండగలు పర్వదినాలు ఎక్కువగా వస్తాయి. వాతావరణంలోని మార్పులు అధికంగా సంభవిస్తాయి కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణ నియమాలు ఆచరించాలని, అందువలనే పెద్దలు ఋషులు ఈ వ్రతాలు పూజలు ఆచరించాలని నిర్దేశించారని అంటారు. కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను ఋషులను హింసించడంతో శ్రీ మహావిష్ణువు అతనితో 1000 ఏళ్లు పోరాడి అలసిపోయి ఓ గృహలో విశ్రాంతి తీసుకుంటుండగా శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించింది. రాక్షసుణ్ణి అంతం చేసిందని ఇందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా తాను విష్ణు ప్రియగా లోకం చేత పూజించబడాలని కోరుకుందని అప్పటి నుంచి ఆమెను ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చింది. నాటి నుంచి నేటి వరకు సాధువులు భక్తజనులు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణు సాయుధ్యం పొందినట్లు పురాణాలు తెలియజేస్తున్నాయి. అంబరీషుడు, మాందాత తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి మోక్షప్రాప్తి పొందారని అంటారు. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆ రాత్రంతా జాగరణ చేసి రాత్రివేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, మర్నాడు ద్వాదశి రోజున దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి. తొలి ఏకాదశి నాడు గోపూజ ఎంతో విశేషకరంగా చెబుతారు. తొలి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనదిగా కనుక ఈ రోజున ఈ దీక్షను ఆచరిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది అని అంటారు. అదేవిధంగా ఈ తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలి అంటారు. పితృదేవతలకు ఎంతో ప్రీతికరమైన ఈ పేలాలను మనకు జన్మనిచ్చిన పూర్వీకులను ఈరోజు గుర్తు చేసుకుంటూ ఈ పేలాల పిండిని ప్రసాదంగా స్వీకరించాలి అంటారు. ఎంతో మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరించిన సూర్య చంద్ర గ్రహములలో భూమి దానాలిచ్చినంత, అశ్వమేధ యాగం చేసినంత, 60,000 సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాల్లో తెలియజేశారు. మహాసాధ్వి సతీ సక్కుబాయి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి మోక్షసిద్ధి పొందినట్టు పురాణ కథ. వ్రతంలోని ప్రధాన నియమాలు: ఈ వ్రతాన్ని ఆచరించదలిచిన వారు దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందే కాలకృత్యాలు తీర్చుకుని శ్రీహరిని నిష్ఠగా పూజించి ఈరోజు మొత్తం ఉపవాసం ఉండాలి. రాత్రంతా జాగరణ చేసి మర్నాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన్నే శుచియై శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి. ముఖ్యంగా తొలి ఏకాదశి నాడు అన్నదానం చేయడం చాలా శుభదాయకమని చెబుతారు. ఆషాఢ మాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి పూజ గదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమను లేదా పటానికి పసుపు కుంకుమను పెట్టి పుష్పాలతో అలంకరించి చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పించి కర్పూర హారతినిచ్చి తులసిమాలని తప్పక సమర్పించి ఏకాదశి వ్రతం ఆచరించే వారు కాల్చి వండినవి, మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మడికాయ, చింతపండు, ఉసిరి,
ఉలవలు మినుములు తీసుకోకూడదని అంటారు. అదేవిధంగా మంచంపై శయనించకూడదని పురాణాలు తెలియజేస్తున్నాయి. ఈ ఏకాదశి విశిష్టత గురించి పద్మపురాణంలో వివరించారు. అష్ట కష్టాలతో తల మునకలైపోతున్న మానవ జాతిని ఉద్ధరించడానికి సాక్షాత్తు శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడని అంటారు. ఈ వ్రతాన్ని నియమ నిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచి విముక్తి పొందుతారని, మరణాంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మపురాణంలో పేర్కొనబడింది. ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస వ్రతాన్ని అవలంబిస్తారు. శాహాకారులై ఉపవాసం వ్రతం ఆచరించాలన్నదే ఈ చాతుర్మాస వ్రత నియమం. ఏకాదశి నాడు ఉపవసించి మర్నాడు పారణ చేసి ప్రసాదం తీసుకొని వ్రతం ముగిస్తారు. ముఖ్యంగా తొలి ఏకాదశి రోజు నాడు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకుంటారు. తప్పకుండా తినాలని విశ్వసిస్తారు. ప్రతి నెల వచ్చే ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని చెబుతారు. ఈ తొలి ఏకాదశి రోజున శేషసాయి అయిన లక్ష్మీనారాయణ మూర్తిని స్తుతిస్తే కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని విశ్వసిస్తారు. ఆషాఢ మాసం శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా అంటారు. స్వామి నిద్రించే తొలి రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయ్ ఈ శయన ఏకాదశి నాడే మోక్షప్రాప్తి పొందింది. ఈరోజు యోగ నిద్రకు ఉపక్రమించే విష్ణు మళ్ళీ 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారు. దానిని ఉత్తాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటారు. ఈ 4 నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస దీక్షను చేస్తారు. ఈ వ్రతాన్ని చేసినందుకే కుచేలుడు కూడా దరిద్రం వదిలి సకల సంపదలు కలిగాయని పురాణోక్తి. కనుక ఎంతో మహిమాన్వితమైన ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆ మహావిష్ణువు యొక్క కృప అందరి మీద ఉండాలని కోరుకుందాము. ఓం నమో నారాయణాయ. ఓం భగవతే వాసుదేవాయ. గోవింద హరి గోవింద.